Hello everyone, how have you all been? I hope everything is going well. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన డైలీ లైఫ్ స్పీకింగ్ ఆర్ కాన్వర్సేషన్లో హెల్ప్ అయ్యేటటువంటి యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జనరల్గా మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్లో ఇలా చెప్తూ ఉంటాం, అతను ఇంగ్లీష్ మాట్లాడగలరని నేను చెప్పాను. ఆమె ఎన్ని వర్డ్స్ అయినా కూడా టైప్ చేయగలదని వాళ్ళు చెప్పారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి స్టేట్మెంట్స్ని మన డైలీ లైఫ్ స్పీకింగ్లో యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఈరోజు నేను ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 4 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒకే ఎగ్జాంపుల్లోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాం. ఆల్ రైట్, నెంబర్ 1 ఎగ్జాంపుల్. అతను ఇంగ్లీష్ మాట్లాడగలడని నేను చెప్పాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఎవ్రీ స్టేట్మెంట్లో కూడా మనకు 2 సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఏంటవి? అతను ఇంగ్లీష్ మాట్లాడగలడని అనేది ఒక సిచ్యువేషన్, నేను చెప్పాను అనేది సెకండ్ సిచ్యువేషన్. మనం ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఈ నేను చెప్పాను అనేదాన్ని బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఐ సెడ్ అంటే నేను చెప్పాను, ఇండైరెక్ట్ స్పీచ్లో. ఐ సెడ్ దట్ అంటే నేను చెప్పాను, ఏమని చెప్పాను? అతను ఇంగ్లీష్ మాట్లాడగలడని. ఐ సెడ్ దట్ హీ కుడ్ స్పీక్ ఇంగ్లీష్. ఐ సెడ్ దట్ హీ కుడ్ స్పీక్ ఇంగ్లీష్ అంటే అతను ఇంగ్లీష్ మాట్లాడగలడని నేను చెప్పాను. నెక్స్ట్, తన బ్రదర్ బైక్ రిపేర్ చేయగలడని ఆమె చెప్పింది. తన బ్రదర్ బైక్ రిపేర్ చేయగలడని ఆమె చెప్పింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా తన బ్రదర్ బైక్ రిపేర్ చేయగలడని అనేది ఒక సిచ్యువేషన్, ఆమె చెప్పింది అనేది సెకండ్ సిచ్యువేషన్. ఆమె చెప్పింది, షీ సెడ్ ఏమని చెప్పింది? షీ సెడ్ దట్ హర్ బ్రదర్ కుడ్ రిపేర్ ద బైక్. హర్ బ్రదర్ కుడ్ రిపేర్ ద బైక్ ఆర్ హర్ బ్రదర్ కుడ్ ఫిక్స్ ద బైక్ అంటే తన బ్రదర్ బైక్ రిపేర్ చేయగలడని ఆమె చెప్పింది. షీ సెడ్ దట్ హర్ బ్రదర్ కుడ్ ఫిక్స్ ద బైక్. థర్డ్ ఎగ్జాంపుల్. అతను ఏ పనైనా ఒక్కడే చేయగలడని వారు చెప్పారు. అతను ఏ పనైనా ఒక్కడే చేయగలడని వారు చెప్పారు. సో ఈ స్టేట్మెంట్లో కూడా అతను ఏ పనైనా ఒక్కడే చేయగలడని అనేది ఒక సిచ్యువేషన్, వారు చెప్పారు అనేది సెకండ్ సిచ్యువేషన్. వారు చెప్పారు, దే సెడ్ అంటే వారు చెప్పారు. దట్ ఏమని చెప్పారు? అతను ఏ పనైనా ఒక్కడే చేయగలడని. దే సెడ్ దట్ హీ కుడ్ డూ ఎనీ వర్క్ బై హిమ్సెల్ఫ్. హీ కుడ్ డూ ఎనీ వర్క్ బై హిమ్సెల్ఫ్ అంటే ఏ పనైనా అతను ఒక్కడే చేయగలడని వారు చెప్పారు. లాస్ట్ ఎగ్జాంపుల్. ఆమె నిమిషంలోనే 200 పదాలు టైప్ చేయగలదని అతను చెప్పాడు. ఆమె ఒక్క నిమిషంలోనే 200 పదాలను టైప్ చేయగలదని వారు చెప్పారు. అతను చెప్పాడు. సో ఇక్కడ కూడా ఆమె నిమిషంలోనే 200 పదాలు టైప్ చేయగలదని అనేది ఒక సిచ్యువేషన్, అతను చెప్పాడు అనేది సెకండ్ సిచ్యువేషన్. హీ సెడ్ అంటే అతను చెప్పాడు. దట్ ఏమని చెప్పాడు? హీ సెడ్ దట్ షీ కుడ్ టైప్ 200 వర్డ్స్ ఇన్ జస్ట్ 1 minute. ఇన్ జస్ట్ 1 minute అంటే ఆమె నిమిషంలోనే 200 పదాలు టైప్ చేయగలదని అతను చెప్పాడు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏదైనా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ ఒక పని చేయగలరని చెప్పే సందర్భంలో ఇంగ్లీష్లో మనం ఈ విధంగా అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లర్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.